ఇండియన్ ఎకానమీ క్రమంగా పుంజుకుంటోంది. సుమారు $4 ట్రిలియన్ చేరుకుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ కరెన్సీ ప్రకారం లెక్కిస్తే సుమారు 350 లక్షల కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. దీంతో దేశంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చలామణి అవుతున్నప్పుడు సహజంగానే ప్రజల వద్ద పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతూ ఉంటుంది. దీంతోపాటు లైఫ్ స్టైల్లో కూడా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో మాదిరిగా కాకుండా ఇండియన్స్ ఏడాదికి పలుమార్లు విదేశీ పర్యటనలకు వెళ్ళి వస్తున్నారని మేక్ మై ట్రిప్ తాజాగా ఒక నివేదికలో వివరించింది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా దూసుకుపోతోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ త్వరలో 3వ స్థానానికి ఎగబాకనుంది. దీంతో దేశంలో బిలియనీర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో పాటు ప్రజల లైఫ్ స్టైల్లో పెనుమార్పులు చూస్తున్నాం. గతంతో పోల్చుకుంటే ప్రజలు లగ్జరీకి బాగా అలవాటు పడిపోయారు. ఏడాదికి పలుమార్లు విదేశీ పర్యటనలు వెళ్లి వస్తున్నారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మే వరకు చూస్తే భారతీయులు ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్, సింగపూర్, ఇండోనేషియాకు పెద్ద ఎత్తున పర్యటించి వచ్చారు. ఏడాది ప్రాతిపదికన చూస్తే విదేశాలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య గత 12 నెలల కాలంలో 32% పెరిగింది. అలాగే 3 లేదా అంతకంటే ఇంటర్నేషనల్ ట్రిప్లకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య 37%కి చేరిందని మేక్ మై ట్రిప్ తాజా నివేదికలో వివరించింది. అయితే గతంలో విదేశీ టూర్లకు వెళ్లి వచ్చిన చోటుకే మళ్లీ వెళుతున్నారు. దీంతో పాటు కొత్త ప్రదేశాలు కూడా చుట్టి వస్తున్నారు. ఇండియన్స్ ప్రధానంగా యుఏఈ, థాయిలాండ్, యుఎస్, సింగపూర్, ఇండోనేషియాలకు ఎక్కువగా వెళుతున్నారు. దీంతో పాటు కొత్త ప్రాంతాలు చుట్టి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త ప్రదేశాలను మేక్ మై ట్రిప్ వెబ్సైట్లో పెద్ద ఎత్తున సర్చ్ చేస్తున్నారు. కొత్త ప్రదేశాల విషయానికొస్తే కజకిస్తాన్, అజర్బైజాన్లు పెద్ద ఎత్తున ఆన్లైన్లో సర్చ్ చేస్తున్నారు. అలాగే భూటాన్, హాంకాంగ్, శ్రీలంక కూడా జాబితాలో ఉంది. టాప్ 10 ఎమర్జింగ్ డెస్టినేషన్స్లో 70% సర్చ్ పెరిగిందని మేక్ మై ట్రిప్ పేర్కొంది. వాటిలో అల్మాటీ, కజకిస్తాన్, బాకు, అజర్బైజాన్ వెళ్లేవారి సంఖ్య వరుసగా 527%, 395% పెరిగింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన ఎయిర్లైన్ షెడ్యూల్ ప్రకారం చూస్తే సెంట్రల్ ఏవియేషన్ దేశాలు కజకిస్తాన్, అజర్బైజాన్కు ఇండియన్స్ పెద్ద ఎత్తున పరుగులు తీస్తున్నారు. దీనికి ప్రధాన కారణం డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులోకి రావడంతో పాటు భారతీయులకు వీసాలు తేలిగ్గా దొరకడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ఇక మరో అంశం ఏంటంటే ఇండియన్ పాస్పోర్ట్ కలిగిన వారికి ఉదాహరణకు కజకిస్తాన్, భూటాన్, శ్రీలంక వెళ్లాలంటే వీసా అక్కర్లేదు. ఇక ఆన్ అరైవల్ వీసా ఎలానూ అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రానిక్ వీసాలు అందుబాటులో ఉండడంతో సమయం కూడా ఆదా అవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడంతో ప్రజలు గతంలో మాదిరిగా కాకుండా విదేశీ టూర్లకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీనికి తగ్గట్టే ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీ భారతీయ పర్యాటకుల అవసరాలకు తగ్గట్టుగా వస్తువులు సమకూర్చి పెడుతుందని మేక్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకులు సీఈఓ రాజేష్ మాగో చెప్పారు. అంతర్జాతీయ పర్యటనలకు వెళ్లాలనుకునేవారు గతంలో మాదిరిగా కాకుండా ఏడాది పొడవునా మేక్ మై ట్రిప్ వెబ్సైట్లో సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇంటర్నేషనల్ ట్రావెల్స్కు డిసెంబర్లో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. అలాగే అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికంలో కూడా చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రం దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ హోటల్ రూమ్ బుకింగ్స్ ప్రయాణానికి 2 వారాల ముందే బుకింగ్ అవుతున్నాయి. అదేవిధంగా ఒమాన్, నేపాల్తో పాటు యుఏఈకి వెళ్లేవారు చివరి నిమిషంలో ఫ్లైట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఖతర్, ఒమాన్, అజర్బైజాన్ విషయానికొస్తే చివరి నిమిషంలో హోటల్ బుక్ చేసుకుంటున్నారు. ఇక యూరోపియన్ దేశాల విషయానికొస్తే చాలా ముందస్తుగానే ఎయిర్ టికెట్స్తో పాటు హోటల్ బుకింగ్లు చేసుకుంటారని మేక్ మై ట్రిప్ తాజా నివేదికలో పేర్కొంది. గత కొన్ని సంవత్సరాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది. దీంతో ప్రజల చేతుల్లో డబ్బాడుతోంది. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ఇండియన్స్ కనిపిస్తున్నారు. ఉదాహరణకు యుఏఈ, సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియాలో భారతీయుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇండియన్స్ పిల్లలు అమెరికాలో ఉంటే వారిని చూసేందుకు తల్లిదండ్రులు వెళుతూ ఉంటారు. ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో చూసినా వీరే కనిపిస్తూ ఉంటారు. ఎయిర్పోర్ట్లో ఎక్కడ చూసినా
ఇండియన్స్ కనిపిస్తున్నారని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర గతంలో చేసిన ట్వీట్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎక్కడి విమానాశ్రయాల్లో చూసినా ఇండియన్స్ కనిపిస్తున్నారు. వీరంతా వీల్ చైర్స్లో కనిపిస్తున్నారు. అంత త్వరగా వీరంతా ముసలివారైపోయారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని అర్థం ఏంటంటే చాలామంది ఇండియన్స్ ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇంగ్లీష్ భాషపై పట్టుంది. అందుకే ఎయిర్ టికెట్ బుక్ చేసేటప్పుడు వీల్ చైర్ ఆప్షన్ తీసుకుంటారు. దీంతో ఒక అసిస్టెంట్ వచ్చి వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని విమానంలో ఎక్కించడం నుంచి దింపడం వరకు జరుగుతూ ఉంటుంది. విదేశీ పర్యాటకులు పెరుగుతున్నందున లీజర్ ట్రావెల్ ఇండస్ట్రీ కూడా కాసుల వర్షం కురిపిస్తుందనడంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు.